ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి మన సమాజంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా చాలా మందికి అసలు సంతాన సమస్యలనేటివి చాలా వరకు రేకెత్తుతున్నాయి. అంటే ఈ సంతాన సమస్యలు దేనివల్ల వస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి? ఈ సంతానం కలగకపోవడానికి కారణాలేంటి? ఇవన్నిటిపైన కూడా క్లియర్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఒక ముఖ్యమైన అతిథి అని చెప్పుకోవచ్చు. 3 జగద్గురు పీఠం వారసురాలు, అలాగే చైర్మన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎంచక్కగా తన పేరు ఏంటో కాదు, మైలవరపు నాగమణి గారున్నారు. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే చాలా అనుభవస్తులు వాళ్ళు. ఎందుకంటే అన్నీ చూసి ఉన్నవాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు చెప్తేనే మనకు అర్థమవుతాది. అప్పట్లో ఎలా ఉంది? ఇప్పట్లో ఎలా ఉంది? అప్పటి సమాజంలో ఏ ప్రయత్నాలు చేయకపోయినా ఆస్పత్రులు ఇలాంటివేవి ఆళ్ళు ఎళ్లి చూపించుకోకపోయినా ఎంచక్కగా వాళ్ళకి సంతానం కలిగి ఒక్కొక్కరు 5, 6 మందిని పిల్లల్ని కనేవాళ్ళు, పెంచేవాళ్ళు, పోషించేవాళ్ళు. చక్కగా ఉండేది అప్పుడు ఉమ్మడి కుటుంబం. కానీ ఇప్పుడు ఒకరినిద్దరిని కనాలన్నా కష్టంగానే ఉంది. ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? ఎక్కడి నుంచి ఈ సమస్యలు మొదలవుతున్నాయి? అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మరి? నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. పెళ్లి చేసుకొని, పెళ్లి చేసుకొని మంచిగా కాపురం చేయాల్సిన దంపతులే చాలా వరకు కూడా ఇప్పుడు పిల్లలతో సంబంధం లేకుండా అంటే పిల్లలైనా కాకపోయినా చిన్న చిన్న కారణాల వల్ల విడిపోతూ ఉన్నారు. అవునమ్మా. భార్యాభర్తల మధ్య గొడవలొస్తున్నాయి. అసలు ఈ భార్యాభర్తల మధ్య ఎందుకు గొడవలొస్తున్నాయంటారు? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయాయి గొడవలు. అవునండి. గతంలో ఉన్నంత అనుబంధాలు ఇప్పుడు లేకుండా పోయాయి. అవును. అంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఏం జరుగుతుంది? వాళ్ళ మధ్య గొడవలు రావడానికి కారణం ఏంటంటారు? చాలా చెప్పుకోదగ్గ విషయం అమ్మా. హ్మ్. పెద్దలకు గాని, ఎవరికీ గూడా ఇది బాధాకరమైన విషయమే. అవును. నిజంగా. అయితే పూర్వం రోజుల్లో గూడా మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కలతలు ఉన్నాయి. లేవని నేననను. హ్మ్. ఉన్నాయి. చూసుకోపోటాలు, అవును. ఆహ్, భా భార్యల్ని భర్తలు వేధించటాలు ఉన్నాయి. అప్పుడే ఎక్కువున్నాయింక. ఉన్నాయి. హ్మ్. ఉంటే ఏంటంటే వాళ్ళు గుంభనంగా ఉండేవాళ్ళు. హ్మ్. లోపలే ఇంట్లోనే సమస్యలనేవి బయటికి తెలియనీయకుండా గుమ్మనంగా ఉండి కాపురాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆడవాళ్ళలో సహనం ఉంది. హ్మ్. అంటే ఇదివరకు ఇప్పటి రోజుల్లో ఆడవాళ్ళలో సహనం లేదంటారా? ఆడవాళ్ళల్లో పూర్తిగా సహనం ఉంది, ఓర్పుంది. హ్మ్. ఇప్పుడు మరి ఈ హడావిడి జీవితం వల్లో ఏమిటో ఆడవాళ్ళల్లో గాని, మగవాళ్ళల్లో గాని తగినంత సహనం, ఓర్పు, టైము హ్మ్. ఇది కూడా లేవటకపోవటమే ముఖ్యమైన కారణం అని నేననుకుంటాను. తర్వాత ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే ఇగో. ఈగో అంటారా? ఈగో. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధిపత్యపు పోరు. హ్మ్. నువ్వేంటి నాకు చెప్పేది? నువ్వు నాకన్నా ఎక్కువ. నేను నీకన్నా తక్కువ. హ్మ్. అన్న ఒక ఇది వస్తోంది. అంటే ఇంతకుముందేమో ఆడవాళ్ళు సహనంగా ఉండి ఏదన్నా పడ్డారు, ఏం చేసినా పడ్డారు. అంటే మీరు కొడితే పడాలి, తిడితే పడాలి. మేమెందుకు పడాలి? అన్నిట్లలో మేము కూడా ముందు వరుసలో ఉన్నాము. అన్నీ సాధించి తీరుతున్నాం అనే ఒక ఇది ఉంటది కదా మరి. అది ఉండొచ్చు కానియండి. హ్మ్. ఏదైనా మగబిడ్డే అమ్మ. ఎంత పడితే అంత మాట హ్మ్. మాట్లాడటం అనేది అది సభ్యత కాదు. హ్మ్. ఆడదానికి మహాలక్ష్మి రూపంగా చూసారు. హ్మ్. ఒక సభ్యతా సంస్కారం కలిగిన ఒక మాతృమూర్తిగా మనం చూస్తున్నాం. అట్లాంటి మాతృమూర్తి అనకూడని మాటలు హ్మ్. నోటి మించి హ్మ్. రావటం. హ్మ్. భర్త అంటే విలువ, గౌరవాలు నీ భర్తకు నువ్వు విలువ ఇవ్వకపోతే పక్క వాళ్ళిస్తారా? హ్మ్. అట్టాగే నీ భార్యకి విలువ, గౌరవం ఇవ్వకపోతే పక్క వాళ్ళిస్తారా? హ్మ్. కాబట్టి నేనేమంటానంటే, మీ మధ్య ప్రేమ లేకపోయినా పర్వాలేదు. హ్మ్. అది పక్కన పెట్టండి. ప్రేమో, దోమో. కనీసం గౌరవ మర్యాదలుండాలి అంటా నేను. ఆ గౌరవ మర్యాదలు లేకపోతే భార్యాభర్తల మధ్య సంసార జీవితం విచ్ఛిన్నమవుతుందమ్మా. హ్మ్. గౌరవం తప్పకుండా అంటే ఉండాలి. ఈ విభేదాలు ఎక్కడొస్తున్నాయంటారు? ఒక రకంగా ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేయటం. హ్మ్. ఇద్దరి చేతుల్లో డబ్బులుండటం. హ్మ్. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడకుండా ఉండటం. హ్మ్. కదా! మనస్తత్వాలు కలవకపోవటం. హ్మ్. విభిన్న ఒకరికొకరు మనస్తత్వాలవ్వటం. ఒకరికొకరు టైమ్ స్పెండ్ చేసుకోకపోవడం. చేసుకోకపోవటం. విభిన్న ఎందుకండి టైముని వదిలేయండి. టైము మీరు గడుపుకోవాలంటే టైం అదే వస్తుంది. హ్మ్. అసలు మీరు ఆలోచన చేయటం లేదు గదా! హ్మ్. మేమిద్దరం చక్కగా అన్యోన్యంగా టైముని మేము కేటాయించుకోవాలి, గడుపుకోవాలని అసలు ముందు మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు గదా! హ్మ్. అమ్మ చిన్న విషయం చెప్తాను. ఇదివరకు ఎప్పుడైనా ఆడవాళ్ళు మగవాళ్ళకి స్నానం చేసేటప్పుడు వీపు రుద్ది నీళ్లు అవును. పోయటం. చిన్ని చిన్ని అచ్చట్లు, ముచ్చట్లు గాని ఏదైనా అనుకోవచ్చు. ఇవాళ ఎవరు చేస్తున్నారండి? అవును.
కదా. నిజం. ఆ, భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు రావటం, ఉమ్, ఏదన్నా బొట్టు పెట్టడం, ఉమ్, చిన్న చిన్నవి ఏదన్నా అందించటం, ఒకళ్ళకు ఒకళ్ళు సేవ చేసుకోవటం వల్ల ప్రేమల ఆప్యాయతలు పెరుగుతాయి తెలుసా. ఇవాళ అవును. ఎవరున్నారు? నువ్వు ఆఫీసు పరిగెత్తాలి, నేను ఆఫీసు పరిగెత్తాలి. నువ్వు కాఫీ కలుపు, నేను పంచదార వేస్తా. లేకపోతే నువ్వు డికాషన్ పెట్టు, ఉమ్, లేకపోతే నేను వాకిట్లో ముగ్గేసుకుని వస్తా. ఉమ్. నువ్వు వాషింగ్ మిషన్లో బట్టలు వెయ్యి, నేను ఆరేస్తా. నిజమే. మీరు ఆప్యాయంగా మాట్లాడుకోవటానికి ఎక్కడా? కదా. కాబట్టి పరిస్థితులని ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు నిజం. జోకులు వేసుకోవటానికి ఎక్కడండి? నిజం. మీరు చెప్పింది సరదాలు 100%. ఆడుకోవటానికి ఇవే సరదాలు. ఉమ్, ఆఫీసు పరిగెత్తు, లేకపోతే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన మా బాస్ అట్టా అన్నాడు, లేకపోతే మా మేడం ఇట్టా అంది, లేకపోతే నాకు ఈ నెలలో జీతం తగ్గించారు. ఉమ్. ఇవే గొడవలు తప్ప వాళ్ళు ఎక్కడన్నా అన్యోన్యంగా చిలకా గోరింకల్లాగా కిచకిచలు ఆడుకుంటూ అన్యోన్యంగా అచ్చట్లు ముచ్చట్లు ఆడుకునేది ఎక్కడ? అసలు తెలుస్తోందా అంటున్నా ఇప్పుడు వాళ్ళకి. ఉమ్. అసలు సరసం అంటే ఏంటో, సరసం కూడా 3 సరసాలు ఆడుకుంటున్నారు. ఉమ్. కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఒరే అరే అనుకోవటం. నిజం. భార్య అయ్యే సరసం ఇప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడమే. భర్తని ఒరే అని పిలుస్తుంది, అదేమంటే పేరు పెట్టి పిలుస్తుంది. ఒకరు ఏదైనా ఇసిరేసారంటే అక్కడి నుంచి ఇంకొకటి ఇసిరి పడతా ఆ, ఉంటారు. అవును. ఎక్కడండి? అందులో ఉమ్. ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే మరీ అండి వాళ్ళకి విచ్చలవిడి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అంటే ఇప్పుడు కొట్టుకుంటూ పెద్దవాళ్ళ దగ్గర ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటున్నారంటారా? జనరేషన్ వాళ్ళు ఉంటున్నారా అంటే కొంత ఉన్నారు కాబట్టి సర్ది చెప్పే ప్రయత్నం అనే చేస్తారుగా, బాబు మీరు అట్ట అనుకోవద్దు అని. అసలు పెద్దవాళ్ళ దగ్గర ఉంటున్నారా అసలు? లేదు, అసలు వాళ్ళు ఉంటే గిట్టదు కదా వీళ్ళకి, పనికిరాదు కదా. ఉమ్. వాళ్ళంటేనే పనికిరాదు కదమ్మా, పెద్దవాళ్ళంటేనే పనికిరాదు కదా. ఉమ్. అట్లా చాలా మంది దంపతులు పిల్లలు కన్న తర్వాత కూడా పిల్లలు ఎదురుగుండా కూడానండి వీళ్ళు ఉమ్. కొట్టుకోటాలు, తిట్టుకోటాలు మరీ దారుణం. అసలు వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళకి మీరేం చెప్తారు తల్లిదండ్రి? ఉమ్. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు లేకపోతే మరీ వీళ్ళు రెచ్చిపోతున్నారమ్మా. ఇద్దరు ఉంటారు కదా, ఉమ్. ఇద్దరే ఉండటంతో మరీ స్వేచ్ఛ అనమాట. స్వేచ్ఛ. ఎంత పడితే అంత మాట మాట్లాడుకో. వాళ్ళ ఇష్టానుసారం. ఒకవేళ వీళ్ళ కర్మగాలి వీళ్ళకి ఒకళ్ళో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకి తిండి ఉండదు, తిప్పలుండదు. వాళ్ళు కూడా ఈ పోట్లాడిని చూస్తూ ఉండి ఉమ్. ఉత్తర ఒక 10-15 ఏళ్ల తర్వాత మా భార్యలతో మేము ఎలా పోట్లాడుకోవాలా అని ఆలోచన ఆలో- చేస్తూ ఉంటారు. ఆ. కొంతమంది పిల్లలైతే ఇవే ఆటలు ఆడుకుంటున్నారు. ఉమ్. వాళ్ళ అమ్మా నాన్న ఏవైతే అనుకుంటున్నారో అవే ఆటలు ఆడుకుంటున్నారు. అవును. కాబట్టి ఈ వివాహ వ్యవస్థ అనేది చాలా దెబ్బతింది. ఉమ్. పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా కూడా వినే స్థితిలో లేదు. ఇప్పుడు ఏంటంటే డబ్బు సంపాదన ఎప్పుడైతే వచ్చిందో, ఇదివరకమ్మా ఎవరో భర్త సంపాదించేవాడు, ఆ. భార్య ఇంట్లో సంసారాన్ని, అత్తమామని, పిల్లల్ని అందరిని చూసుకుంటూ ఉండేది. ఉమ్. అప్పుడు ఏంటంటే భర్త సంపాదన మీద ఆధారపడి ఇల్లు అంతా జరుగుతోంది కాబట్టి చికాకుగా బయట నుంచి మగ మనిషి వచ్చి ఒక మాట అన్నా కూడా ఇల్లాలు సర్దుకుపోయేది. ఉమ్. ఇంకోటి ఏముండేదంటే, నా భర్తే కదా ఉమ్. అంటే అన్నారులే, నా అత్తమామే కదా అంటే అన్నారులే అన్న సర్దుబాటు మనస్తత్వం అనేది ఒకటి ఉండేది. ఉమ్. అంటే నాది కుటుంబము, ఆ, నా ఫ్యామిలీ, అది అంతా నా వాళ్ళు. ఇప్పుడు ఇంకొక అన్నమాట. లోపం కూడా ఏంటంటే ప్రేమ లేకపోవటం. ఉమ్. ప్రేమ లేకపోవటం వల్ల ఒకళ్ళకొకళ్ళు విలువలు ప్రేమ ఉంటే మనిషిని తూలనాడి ఒక మాట మాట్లాడరండి. ఉమ్. ప్రేమ లేకపోవటం వల్లే తూలనాటం ఒకటి వస్తోంది. చులకన భావం. చులకన భావం. చులకన భావం ఉండటం వల్ల కూడా ఒకళ్ళ మనం తేలిగ్గా మాట్లాడతాం. ఉమ్. బిచ్చగాడిని చూడండి ఎంత చులకనగా చూస్తాం. అవును. ఆ టైప్ అన్నమాట. ఉమ్. బిచ్చగాడి టైపులో చులకనగా. ఉమ్. భార్యను కూడా అంతే చులకన. ఉమ్. చులకన వల్లే అడ్డమైన మాటలు మాట్లాడటం జరుగుతుంది. అంటే ఇక్కడ హస్బెండ్ గాని ఇప్పుడు భార్యను కూడా భర్త చులకనగా చూడడం వల్ల అయ్యో, భార్యకి ఈగో ఇరుపక్షాల్లో అవుతుంది. ఇరుపక్షాల్లో ఉన్నారు. ఉమ్. ఇరుపక్షాల్లో ఉన్నారు. నువ్వెంతంటే నువ్వెంత, నేను సంపాదిస్తున్నా. ఉమ్. అదొకటి. ఆ సంపాదనను కూడా సంపాదించుకున్న ధనలక్ష్మిని అట్ట వీళ్ళు జాగ్రత్తగా ఏమైనా చేసుకుంటున్నారా? లేదండి. ఉమ్. ఉబ్బిడి దిబ్బిడి సంసారాలు. ఆ. మీకు ఇంకొక సామెత ఉంది, పడుచుల కాపురం చితుకుల మంట అని. అంటే పడుచులు కాపురం చేస్తుంటే పెద్దలు ఎవరు సహాయం సహకారాలు లేకుండా చితుకుల మంట, ఇంత చితుకులు తీసుకొచ్చి మంట వేస్తూ ఉంటుంది. ఆ. పురపురా అట్లా మండి ఆరిపోతుంది. ఆ ఓకే. నిలవదు. పెద్ద పుల్లలతో పెట్టిన మంట అట్లాగా నిలవదు. ఉమ్. అట్లా అందుకే పడుచుల కాపురం చితుకుల మంట అని అనేవాళ్ళు పెద్దలు. ఉమ్. కాబట్టి ఇప్పుడు అంతా అలా చేసుకుంటున్నారు. ఒకవేళ భార్యాభర్తల మధ్య కలతలు వస్తే ఇదివరకు పెద్దలు చెప్పేవాళ్ళు. ఉమ్. మరి అది గీచి గీచి కుటుంబాల మధ్య కూడా కలతలయ్యి ఉమ్. అది కొద్దిగా రచ్చకెక్కిందనుకోండి, ఉమ్. అప్పుడు గ్రామస్తుల్లో ఏమైందంటే గ్రామ పెద్దలు ఉండేవాళ్ళు. ఉమ్. గ్రామ పెద్దలుండి
కుటుంబ వ్యవస్థ గురించి గానీ, హ్మ్. ధర్మాధర్మాల గురించి గానీ, ఎట్టా ఉండాలని గానీ చెప్పేవాళ్ళు. హ్మ్. ఎలా వీళ్ళ కలతలు వీళ్ళ దగ్గర భార్యాభర్తల మధ్య ఉంచుకోకుండా కుటుంబాలకు గూడా అంటగట్టేవాళ్ళు. హ్మ్. ఈ పిల్లొచ్చి ఏడుస్తూ మా ఆయన అట్టా అన్నాడు, ఇట్లా అన్నాడని చెప్పటం. హ్మ్. ఈ అబ్బాయి పోయి వాళ్ళ తల్లిదండ్రికి ఆమె అట్టా చేస్తోంది, ఇట్లా చేస్తోంది, అట్లా నడుస్తోంది, ఇట్లా నడుస్తోంది అని అంటాం. హ్మ్. ఇంకొక విషయం ఏంటంటే భార్యాభర్తలిద్దరికీ హ్మ్. అనుమాన రోగం. అనుమాన రోగం. బయటికెక్కడికెళ్ళినా అదెక్కువైందంటారా? అది కూడా ఎక్కువయింది. హ్మ్. ఆ అమ్మాయి అందంగా ఉందా లేదా అవసరం లేదు. అబ్బాయి అందంగా ఉన్నాడా లేదు. లేదు. అసలు వీళ్ళకింత ఇంకోళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకునేంత స్థాయి ఉందా లేదా అని కూడా ఆలోచించట్లేదండి. హ్మ్. అనవసరంగా నీలాప నిందలు, అనుమానం అనమాట. ఎక్కడికి పోయొచ్చావు? ఏం చేసొచ్చావు? ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? అని. అట్లా ఆడపిల్లల్ని ఎక్కువగా హింసించేవాళ్ళు గూడా ఉన్నారు. ఒకవేళ ఏదన్నా ఆడగుతురు ఉద్యోగం చేస్తోందనుకోండి బయట, ఇప్పటిదాకా ఎందుకున్నావు? హ్మ్. ఆ! స్కూళ్ళల్లో గూడానండి టీచర్లుగా చేసేవాళ్ళకి 7 గంటల దాకా అనవసరంగా మీటింగులు పెడుతున్నారు. హ్మ్. టైమ్ టేబుల్ ఏయటానికి గూడా టీచర్‌లకి మీటింగ్ పెడుతున్నారు. మరి అప్పటిదాకా ఉండాలా? వద్దా ఈ టీచరు? ఉండాలి గదా! నువ్వు అవును. ఇప్పటిదాకా ఎందుకున్నావు? నీకు 5 గంటలకే స్కూల్ అయిపోయింది గదా! 7 గంటల దాకా నీకెందుకు పని? హ్మ్. అనని ఇట్లాంటివన్నీ తీసుకోవటం వల్ల, మాట్లాడటం వల్ల ఒకళ్ళకి మనసులు ఒకళ్ళకి దగ్గరవ్వటానికి పోయి విడిపోతున్నారు. విడిపోయి మనస్తత్వాలన్నీ వేరు వేరైపోయి ఒక రకంగా మనసులు విరిగిపోతున్నాయి. మరి భార్యాభర్తలు కలిసుండాలంటే ఏం చేయాలి? ఇదివరకమ్మా పెద్దలు చెప్పేవాళ్ళు. ఎక్కడ మన పల్లెటూర్లలో గాని ఎవరైనా పెద్దలు చెప్పేవాళ్ళు, పంచాయతీలు చేసేవాళ్ళు. ఆ పంచాయతీకి అనుగుణంగా మీరు ఈ నిబంధనలకు అనుసరించి మీరు ఉండాలి అని కూడా చెప్పేవాళ్ళు. హ్మ్. కొందరు కట్టుబడి ఉండేవాళ్ళు, ఆచరించుకునేవాళ్ళు. ఒకవేళ మరీ లేకపోతే గనక విడాకులు తీసుకోమని వాళ్ళ సమక్షంలోనే ఏవో కాగితాలో, పత్రాలో రాసిచ్చేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అట్లా కాదు కదండీ! ప్రతి చిన్న విషయానికి గూడా ముందు పోలీస్ స్టేషన్‌కెళ్తున్నారు. అవును. పోలీస్ స్టేషన్‌కెళ్తే ఏమవుతుంది? రచ్చ రచ్చ అవుతుంది. అది మళ్ళీ కోర్ట్‌కెళ్తున్నారు, విడాకులు కోర్ట్‌కెళ్తుంది. తీస్తున్నారు. కోర్ట్‌కెళ్తుంది. హ్మ్. కోర్ట్‌కెళ్తే వెంటనే విడాకులు రావు. వీళ్ళు ముసలాళ్ళయిపోవాల్సిందే. వీళ్ళ జుట్లు నెరిసిపోవాల్సిందే. వీళ్ళ పిల్లలు మళ్ళీ పెళ్ళిళ్ళకి రావాల్సిందే ఈ కోర్టు సమస్య తీరేసరికి. ఏమవుతుంది కోర్ట్‌లో కొన్ని సంవత్సరాలు పడుతుంది. కోర్ట్‌లో వీళ్ళకి విడాకులు రావాలన్నా, వీళ్ళ సమస్యకి ఏదైనా ఇప్పుడేం లేదు. ఇప్పుడు పరిష్కారం కావాలి. ఈజీ 6 నెలల్లో విడాకులు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా కొత్త చట్టం తీసుకొస్తే అంతే. అంటే అది కూడా జడ్జి గారమ్మ కూర్చోబెట్టి ఛాంబర్‌లోకి ఏమిటి మీరు అప్లై చేశారు కాబట్టి, మా ఇరు పక్షాలకి మా ఇద్దరికీ సమ్మతమే అని అంటేనే. హ్మ్. ఇందులో ఒకళ్ళు అంగీకరించకపోయినా కూడా మళ్ళీ రావు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఏం చేయాలంటారు? ఏం చేయాలమ్మా? తెలుసుకోవాలి. ఎందుకంటే మనిషి జీవితం అనేది చాలా చిన్నది. హ్మ్. ఇదివరకు 100 సంవత్సరాలు బతికేవాళ్ళు అన్నారు. ఇప్పుడు కనీసం 60 ఏళ్ళ మించి మళ్ళీ ఆ 50 ఏళ్ళకే వచ్చేస్తుంది జీవితం అనేది. మీరు పెళ్లి చేసుకోవటమే 32 ఏళ్ళకి, 35 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటున్నారు. ఇక వివాహ జీవితం ఎంత? ఒక 10 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాలు. ఈ 10, 15 సంవత్సరాల్లో అసలు మనం ఏం కోల్పోతున్నాము? ఎన్ని మధురానుభూతులు కోల్పోతున్నాము. పిల్లల పెంపక విషయంలో గానీ, అత్తమామలను చూసుకోవటం విషయంలో గానీ, భార్యాభర్తల సఖ్యత విషయంలో గానీ, ఏ విషయంలో అయినా సరే, అన్నీ చిన్న చిన్న, పెద్ద పెద్ద మధురానుభూతులు. ఈ మధురానుభూతులన్నీ మనం కోల్పోతున్నాం కదా! వీటన్నిటిని మనం మిస్ అవ్వకూడదు. సంఘంలో గానీ, లేతే కుటుంబంలో గానీ, భార్యాభర్తలు గానీ ఎవరైనా గూడా నంబర్ 1 అనిపించుకోవాలి. వీళ్ళందరిలో మనం మెప్పు పొందాలి. నంబర్ 1 అనిపించుకోవాలి. అసలు మనకు మనం ఏమిటి? మనం ఎలా ఉండాలి? మన కట్టుబొట్టు ఏంటి? మన మాట తీరేంటి? మనం ఎలా ఉండాలనేది మీకు మీరు ప్రశ్నించుకోండి ముందు. ఓకే. ప్రశ్నించుకోవటం వల్ల మీకు తెలుస్తుంది మీరెలా ఉండాలి అనని. లేదు ఏదైనా మీరు తప్పొప్పులు మాట్లాడారు. తప్పు నడవడిక నడుస్తున్నారు. అప్పుడు మీరు కూర్చొని ఆలోచించుకోండి. ఇది మీకు నచ్చిందా? ఒక ప్యాంట్ షర్ట్ ఏసుకున్నావు. నీకు నచ్చిందా? అది నచ్చలేదు. ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి. నచ్చలేదు గదా! అవును. అది ఎట్లా ఉండాలి అనేది మీరు పరిగణలోకి తీసుకొని చక్కగా అట్లా ఉండటానికి ప్రయత్నించాలి. కుటుంబ వ్యవస్థ అనేది చాలా గొప్పదండి. భార్యాభర్తల దాంపత్యం అనేది మధురానుభూతి. హ్మ్. దాన్ని పండించుకోవటం అనేది మీ చేతిలో ఉంది. దాన్ని మీరు గ్లాస్‌లో పోసుకుంటారా? పాలల్లే లేతే పళ్ళెల్లో పోసుకుంటారా? అన్నది మీ విషయం. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు అవగాహన కల్పించుకొని, కాస్త ఇగోలు చంపుకుని, నిజంగా మీకు కుటుంబ వ్యవస్థకి ఏం కావాలి? చక్కగా పిల్లల్ని చూసుకోవటం. ఒకవేళ దాంపత్యం చేసుకోవటం అనేది వీళ్ళకి చేత కావట్లేదా అనిపిస్తుంది.
ఒక మంచం మీద పడుకుని కూడా ఆ మంచానికి ఆ చివర ఈ చివర పడుకునే వాళ్ళు నేను చాలా మందిని చూశాను. దానికి కారణం మొబైల్స్. మొబైల్స్ అప్పటిదాకా చేసుంటారు. మళ్ళీ 12 దాకా మొబైల్ చూస్తారు. అలసిపోతారు. దానికి కూడా కాదండి. ఎంత మొబైల్ ఉన్నా, ఎంత చాకిరీ ఉన్నా కూడా టైం ఉంది. వీళ్ళకి మనసు లేదు అంటా నేను ముందు. అసలు నిజంగా దాంపత్యంలో ఒక మధురానుభూతిని మీరు అనుభవించి చూడండి. మీకు కావాలంటే ఏదన్నా పాత ఓల్డ్ సినిమాలు ఒక్కొక్కసారి చూడండి. దాంట్లో కొన్ని కొన్ని సినిమాలే అని అనుకోవద్దు. కొన్ని కొన్ని మధురానుభూతులుంటాయి. అట్టాంటివన్నీ మనం అనుభవించాలి గదా అన్న నిర్ణయానికి మీరొస్తే గనక చక్కగా మీ కుటుంబ జీవితం అనేది, మీ దాంపత్యం అనేది కొనసాగుతుంది. తీరా ముసలవాళ్ళైపోయి, మీరు అన్నీ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమీ మిగలదు. చాలా అప్పుడు మీ చక్కగా జీవితం చెప్పారు. దాంపత్య సుఖం అనుభవించే జీవితం గనక మీకు రావాలంటే మీకు రాదు. కానీ వృద్ధాప్యంలో గూడా దాంపత్య జీవితం అనుభవించకూడదా? ఆ తియ్యదనాన్ని, మధురాన్ని అనుభవించకూడదా? అంటే చక్కగా అనుభవించొచ్చు. అప్పుడుండే మెమరీస్ అప్పుడే ఉంటాయి. అప్పుడుండే చాలా ఆలోచనలు అంటే అప్పుడే ఉంటాయి. నిజంగా చాలా చక్కగా చెప్పారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఎందుకు గొడవలొస్తాయి అనే విషయంలో కూడా చాలా చక్కగా వివరించారు. ఇప్పుడున్న జనరేషన్‌లో ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించకపోవడము, అలాగే అంటే ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించకపోవడము, మెయిన్‌గా ఏందంటే ఈగోలకు ఎళ్ళిపోవడము. ఒకప్పుడున్న జనరేషన్‌లో మాత్రము అత్తమామలకు, కుటుంబానికి, భర్తకి, పిల్లలకి టైం స్పెండ్ చేస్తూ కూడా విలువనిచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. అదే రీతిగా నా భార్య నాకు విలువనిస్తుంది అని చెప్పేసి కూడా మగవాళ్ళు బాధ్యత తీసుకొని కుటుంబం మీద ప్రేమతోటి పెద్దలను గౌరవిస్తూ ఉండేవాళ్ళు. అలా సాగిపోయి మంచిగా అన్యోన్యంగా కలిసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే నీతో పాటు నేను జాబ్ చేస్తున్నా, నాతో పాటు నేను జాబ్ చేస్తున్నా. నేను సంపాదిస్తున్నా. నువ్వు చదివినంత నేను చదివాను. కాబట్టే నువ్వెంతో నేనంత అనే ఒక సమానత్వాన్ని కోరుకొని అది ఈగోలతోటి కూడుకున్నటువంటి సమానత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి అందులో ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించకుండా, ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించకుండా, ఈ మొబైల్స్ కూడా ఒక కారణమే అని చెప్పొచ్చు. దానికి అలవాటు పడిపోయి కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది తగ్గిపోయి గొడవలకు కారణమవుతుంది. అది పిల్లల భవిష్యత్తు మీద కూడా దెబ్బతీస్తుంది. అలా భవిష్యత్తు కూడా పాడవడానికి కారణము ఓ పరంగా చూసుకోవాలంటే ఈ దంపతులే కారణం అని చెప్పొచ్చు. అందుకు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మళ్ళీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి అంటే ఫస్ట్ టైం స్పెండ్ చేసుకోండి. ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించండి అని చాలా చక్కగా చెప్పి ఏం జరుగుతుంది ఈ రోజంతా కూడా కూర్చొని చర్చించుకోండి. ఏం చక్కగా ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకోవడం వల్ల ఆ టైం స్పెండ్ చేసుకుంటారు కాబట్టి ప్రేమలు పుడతాయి. మళ్ళీ వాళ్ళ దాంపత్యం బాగుంటది. విడాకుల దాకా వెళ్ళదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి పాటించుకుంటే సాఫీగా సాగిపోతుంది సంసారం అని చక్కగా చెప్పారు. మరి చూశారు కదా, మరో ఇంటర్వ్యూలా మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.